ఎక్కడైనా మద్యం వ్యాపారానికి మించింది లేదంటారు. అయితే మద్యం వ్యాపారం చేయాలంటే ఆ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని లాటరీ పద్ధతిలో మద్యం షాపు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో మద్యం వ్యాపారంపై ఎవరూ అంత ఆసక్తి చూపకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేది ఇదే. మద్యం షాపు దరఖాస్తు చేయండి, కోట్లు సంపాదించండి అంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి 2 ఏళ్ల గడువు నవంబర్ 30తో ముగినుంది. దీంతో సెప్టెంబర్ 25న కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తారు. డ్రాలో ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభించవచ్చు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఔత్సాహికులను ఎంత ప్రోత్సహిస్తున్నా అంచనాలకు తగ్గట్లు దరఖాస్తులు రావడం లేదు. 2 వారాలుగా మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నా ఇప్పటి వరకు కేవలం 1581 దరఖాస్తులు మాత్రమే అందాయి. ఈ నెల 18తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. తెలంగాణ ప్రభుత్వం కేవలం దరఖాస్తుల ద్వారానే 3000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అంటే దాదాపు 1,00,000 దరఖాస్తులు రావాలి. క్రితంసారి దరఖాస్తు ధర 2 లక్షలు ఉండడంతో దాదాపు 1.31 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల విక్రయాలతోనే దాదాపు 2645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ధరను 3 లక్షలు పెంచారు. దీంతో గతంలో కంటే దరఖాస్తులు తగ్గినా ఆదాయం పెరిగి 3000 కోట్లకు పైనే రావచ్చని ఎక్సైజ్ శాఖ భావించారు. ఇంకా మిగిలిన 10 రోజుల్లో రోజుకు 10,000 చొప్పున దరఖాస్తులు రావాలి. కానీ గత నెల 26 నుంచి బుధవారం వరకు 1581 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో దరఖాస్తులు చేసుకోమంటూ ఎక్సైజ్ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం చాలా మంది స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమగ్నమయ్యారు. మద్యం షాపులు, బార్ల యజమానులు సిండికేట్ గా దరఖాస్తులు వేస్తున్నారు. గతంలో మాదిరిగా ఏపీ, కర్ణాటక నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. ఎందుకంటే దరఖాస్తు ధర 1,00,000 పెంచడం భారంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మద్యం షాపులకు గతంలో వచ్చిన దరఖాస్తులకు తగ్గకుండా చూడాలని ఆదేశించారు. చివరి 4-5 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.